రసాయన రహిత సాగు వైపు రైతులను మళ్లించేందుకు ఆధ్యాత్మికవేత్త సమతామూర్తి త్రిదండి చినజీయర్ స్వామి సంకల్పించారు. ఇందులో భాగంగానే సఫల యాత్ర పేరుతో చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయం, ప్రజల ఆరోగ్యంపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఆయన ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లిలో పర్యటిస్తున్నారు. భారీ సదస్సును నిర్వహించి రైతులతో ఆయన ముచ్చటించారు. విషపూరిత ఆహారానికి దూరంగా ఉండి భూమిని ఎలా కాపాడుకోవాలో రైతులకు వివరించారు. ప్రకృతి వనరులను నాశనం చేస్తే మనిషి మనుగడ కష్టం అవుతుందన్నారు త్రిదండి చిన్నజీయర్ స్వామి. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో సుఫల పాదయాత్ర కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసినటువంటి రైతు సదస్సులో ఆయన పాల్గొన్నారు. సేంద్రియ వ్యవసాయంపైన రైతులకు అవగాహన కల్పించారు. రైతులను ఉద్దేశిస్తూ ఆయన మాట్లాడుతూ, పంట ఇస్తుందని భూమిలో 4 పంటలు పండిస్తే తాగడానికి నీరు కూడా ఇవ్వలేని పరిస్థితి ఏర్పడుతుందన్నారు. మనిషికి కావలసినవి ఇవ్వగలిగిన శక్తి భూమికి ఉందని ఆయన చెప్పుకొచ్చారు. ప్రకృతిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉందని ఆయన తెలిపారు. ఆవులను పాశ్చాత్య దేశాలకు సంబంధించిన వారు పాల కోసమే పెంచుతున్నారని, భారతదేశంలో కూడా రైతులు అదే బాటలో పయనిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వస్తువులను హైబ్రిడ్గా పెంచడం వల్ల అనేక మంది రోగాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు తినేటువంటి ఆహారమంతా కలుషితమేనని ఆయన తెలిపారు. ప్రకృతి బాగుంటేనే మనుషులు జీవించగలరని ఆయన చెప్పుకొచ్చారు. ఆయుర్వేదంలో కృతేన వర్ధతే ఆయువు అన్నారు. అంటే నెయ్యి తాగితే ఆయువు పెరుగుతుంది అన్నారు. ఇప్పుడు నెయ్యి తాగితే ఆయువు కాస్త క్షీణించిపోతుంది. ఎవరైనా ఏదైనా వస్తువు కొనగానే ఏం చూస్తారు? దాని మీద ఫ్యాట్ కంటెంట్ ఎంత ఉంది అని చూస్తారు. ఎందుకని? కొలెస్ట్రాల్ ఎక్కడ పెరిగిపోతుందేమో అని భయం. నెయ్యి తాగే ధైర్యం ఎవరికైనా ఉందా? నెయ్యి తాగుతారు ఎవరైనా? ఎందుకని? కొలెస్ట్రాల్. కానీ నెయ్యి వల్ల ఆయువు పెరుగుతుందంటే నెయ్యి ఎందుకు తినడం మానేస్తున్నారు? అంటే నెయ్యి చేసే పద్ధతి పాడైపోయింది. నెయ్యి దేంట్లో తయారు చేయాలి? ముందర పాలు కాయాలి, అవి చల్లారబెట్టాలి, దాన్ని పెరుగు చేయాలి, అప్పుడు దాన్ని చిలకాలి, అందులోంచి వెన్న రావాలి, అది కాయాలి, అప్పుడు నెయ్యి రావాలి. అలా కాస్తే మన ఇంటి వెనకాల ఎక్కడో పొయ్యి పెట్టి అక్కడ నెయ్యి కాస్తే రోడ్డు మీద వెళ్ళేవాడు అందరికీ కూడా అనుకు అనిపించేది. రోడ్డు మీద వెళ్ళేవాడు అలా కాస్తే గిన్నెకి కింద నల్లగా ఏదో అవుతుంది. ఏమంటారు? గోపు. అది ఒక్కడి కింద చాలండి, భలే బాగుంది. ఇప్పుడు మన ఇళ్లలో వాడే నెయ్యి పక్కకొచ్చి ముక్కులో స్ప్రే చేసిన వాసన అనేది దాంట్లో ఎందుకు లేదు? ఎందుకు లేదు? నేటి తప్ప, పాల తప్ప, చేసే ప్రాసెస్ తప్పయా. నువ్వు పాలలోంచి వెంట తీసుకున్నావు, పాలలోంచి వెంట తీయవు. ఒక ఆయన అన్నట్టండి, మామిడి రసము ఆరోగ్యము బాగుండును. ఏంటది? ఏది బాగుండేది? మామిడి రసం చాలా బాగుంటుందండి, భలే ఆరోగ్యం అండి అన్నాడు. వెంటనే బాబు వాడి ఇంట్లో చూశాడు. అక్కడ కొన్ని మామిడి చెట్లు కనిపించాయి. మామిడి చెట్ల మీద కొన్ని కాయలు కనిపించాయి. మామిడి చెట్ల మీద ఉండే కాయలు ఎలా ఉంటాయి? గబగబా 4 కాయలు తీశాడు, దాన్ని మిక్సీలో వేసాడు. ఏమొస్తుంది అందులో? మామిడి రసం. ఆ రసం ఎలా ఉంటుంది? పుల్లగా ఉంటుంది. ఆ రసం తాగాడు. తాగానే ఏమైంది? వీడు మాగైనట్టే గొంతుగా బాయ్. అక్కడికి తుమ్ము, జలుబు, దగ్గు ఇవన్నీ పడుతుంటాయి. వెంటనే వాడు రాశాడు,
మామిడి రసము ఆరోగ్యానికి హానికరము. ఒప్పుకుంటారా మీరు? చేసే విధానం వేరు. ఎలా చేయాలి మామిడి రసం అంటే? మామిడి ముందర పండాలి, ఆ పండిన దాంట్లోంచి పిండాలి, ఆ పిండిన రసాన్ని తాగాలి. ఎలా ఉంటుంది అప్పుడు? అది నెయ్యి వల్ల కొలెస్ట్రాల్ వస్తుంది అంటే నెయ్యిదా తప్పు? నువ్వు నెయ్యిని ఎక్కడికి చేస్తున్నావు? దాని పాలని కాయాలి, అదొక కెమికల్ ప్రాసెస్. వాటిని చల్లబెట్టాలి, అదొక కెమికల్ ప్రాసెస్. దాన్ని చిలకాలి, తోడు పెట్టాలి, అదొక కెమికల్ ప్రాసెస్. దాన్ని చిలకాలి, అదొక కెమికల్ ప్రాసెస్. అప్పుడు కాయాలి, అదొక కెమికల్ ప్రాసెస్. 5 ప్రాసెస్ దానికితే వచ్చే నెయ్యి దాన్ని నెయ్యట. నువ్వు అదేం లేకుండా పాలలోంచి చిలికి దాంట్లోంచి క్రీమ్ తీసేసి కాస్తే అది నీకు రోగాన్ని కాకపోతే ఏం ఇస్తుంది? ఈవేళ మనం చేసే పద్ధతులు అలా ఉన్నాయి. చూడడానికి టైం ఉంటుంది, టీవీ చూడడానికి టైం ఉంటుంది, ఫోన్లో బాధకానికి టైం ఉంటుంది, కానీ మన పని చేసుకోవడానికి టైం ఉంటుంది. కోరి మనం రోగాలను తెచ్చుకుంటున్నాం. నువ్వు అన్ని చేసినా ఆ ఇచ్చే పాలు మరి దేశీ గోవు నుంచి వచ్చిన పాలలో చేస్తేనే దాని పేరు నెయ్యాలి. అది కూడా ఆవులాగే కనిపిస్తోంది కనుక మేము దాని పాలు తీసుకున్నామంటే జెర్సీ పాలు అసలు పాలే కాదు, అవి ఆరోగ్యానికి మంచిది కాదు. కానీ స్టడీ తప్ప వేరే దొరకటం లేదు. క్షీణించిపోయి వదిలేద్దామా? జనాభా క్షీణించిపోతే పోనిద్దామా? నువ్వు జనాభా క్షీణించిపోతే పోని అని వదిలేస్తే మరొకడెవడో తన జనాభాని పెంచుకుంటాడు, చివరికి నీ వంశాలే లేకుండా చేస్తాడు. మంచిగా అది మన కుటుంబాలు పెరగాలి, మన వంశాలు బాగుండాలి, మన సంతానం ఆరోగ్యంగా ఉండాలి, తినే తిండి బాగుండాలి, పండే పంట బాగుండాలి, మనకి తోడ్పడే పశు సంపద మంచిగా ఉండాలి. మా గోదాదేవి తిరుపావైలో ఇదే చెప్పింది. గోదాదేవి చెప్పింది, ఓము పెరుగు సెన్నె రూడు కయ్య రుగడ. పంట పొలాలు ఎలా ఉండాలో చెప్పిందండి తల్లి, పాడి ఎలా ఉండాలో చెప్పింది, పంట ఎలా ఉండాలో చెప్పింది. పంట ఎలా ఉండాలి? ఓము పెరుగు సెన్నె రూడు. ఎర్రధాన్యపు కంకులు పెరిగితే ఒక చేనుకి ఒకటే దుబ్బా అన్నట్టు పెరగాలి. వాటి మధ్య నీరు ఉండాలి, నీళ్లలో చేపలు తిరగాలి, అవి ఏడుగు గున్నల్లాగా పెరగాలి, మధ్యలో కలువలు రావాలి, తిరిగే చేపల స్పర్శ చేత కలువలు ఊగాలి, తేనెలు ఊరాలి, తుమ్మెదలు అందులో చేరాలి, ఊయల పడక మీద పడుకున్నట్టుగా తేనె తాగుతూ అవి అందులో ఊగుతూ ఉండాలి. ఇవి త్రివిక్రమం పెరిగినట్టుగా ఒక్కొక్కటి అలా పెరిగితే ఆ పై నుండే ధాన్యపు కంపుని ఇలా చూడాలి, ఇలా చూడాలి, ఇలా చూడాలి. అలా ఉండాలి మన పంట. ఈ సదస్సులో చిన్నజీయర్ స్వామితో పాటుగా సిపిఐ జాతీయ నాయకులు నారాయణ హాజరయ్యారు. భారతదేశంలో అత్యంత సారవంతమైన భూములు ఉన్నాయని నారాయణ అన్నారు. కానీ ఇక్కడి నుంచి వెళ్లేటువంటి ఇతర దేశాలలో వ్యవసాయం చేస్తున్నారని ఆయన తెలిపారు. అన్నీ అందుబాటులో ఉండి కూడా కరువులో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. విత్తనాలు, ఎరువుల కంపెనీలు పెద్దవారివేనని, రసాయనిక ఎరువుల వాడకం వల్ల పండినటువంటి పంటలు తినడంతో రోగాలు వస్తున్నాయన్నారు. చిన్నజీయర్ స్వామి సమాజం బాగు కోసం కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు. సారవంతమైన భూమి ఉండి, సంవత్సరం పొడవున నదీ జలాలు, సహజ నదీ జలాలు ఉండి ఎందుకు మనకు పొడవు కాటాలు ఉన్నది ఒకటి ప్రశ్న. అన్నీ ఉన్న అన్ని రోజులు అన్నట్టుగా దాని లోపల జరిగిన పోను ఇదివే దిక్కాలు. అయితే మనం సహజంగా చేసేటువంటి పంటలు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇది మన టెంప్టేషన్.
మీకు అధిక ఉత్పత్తి అని చెప్పడం ద్వారా ఆ విత్తనాలు తీసుకోవడం, ఆ విత్తనాలు చెడిపోవడం, సొంతంగా విత్తనాలు తయారు చేసే అవకాశం లేకుండా పోవడం. మ్యాన్సంట కంపెనీ వాళ్ళు 1700, 1900 వసూలు చేయాలా కిలోకి, 1 గ్రాముకు. మేము కోర్టుకు పోయాల్సి వచ్చింది. కొల్లాగే సభలు కోర్టుకు, సుప్రీంకోర్టు లాగా పోయారు. అప్పుడు వైఎస్ రాజశేఖర్ ముఖ్యమంత్రి పోతే చివరికి 350 ఎంతో తగ్గించారు కోర్టు. అది సుప్రీంకోర్టు పట్టుకుని చేస్తే అంటే కంపెనీ విత్తనాల నుంచి దోపిడీ మొదలవుతుంది. రెండవది ఏంటంటే ఎరువుల కంపెనీలు ఎవరివి? పెద్ద పెద్ద ఆసాములవే ఎరువుల కంపెనీలు. ఆ ఎరువుల కంపెనీలు విస్తృతంగా ప్రచారం చేసి మన సేవలో వేస్తుంటారు. ఆ ఎరువుల కంపెనీ టెంప్టేషన్, టైర్డ్గా ఉన్నప్పుడు కాఫీ తాగితే ఇన్స్టెంట్ రియాక్షన్ ఉంటుంది. అట్లా ఇన్స్టెంట్ రియాక్షన్ ఇచ్చింది. దానికి అలవాటు పడిన తర్వాత కార్పొరేట్ కంపెనీలకి లాభాలు వస్తున్నాయి, మనకేమో నష్టాలు వస్తుంది. ఆరోగ్యాలు చెడిపోతున్నాయి. నేను చెప్పాను కదా, ఆరోగ్యాలు చెడిపోతే హాస్పిటల్ ఎవరివి? అంత సంబంధం కాదు. కార్పొరేట్ హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఏమున్నాయి? గవర్నమెంట్ హాస్పిటల్ లేవు. అంటే ఇది ఈ మందుల ద్వారా, ఈ వ్యవసాయంలో ఉన్న లోపాల ద్వారా ఎరువుల కంపెనీలు, కార్పొరేట్ కంపెనీలు, హెల్త్ ఆరోగ్య కేంద్రాలు, అన్ని కేంద్రాలు కాదు, కార్పొరేట్ కేంద్రాలు, దానిలో ఒకసారి మీరు చేస్తే అది విషయం చక్రాలు తిరుగుతుంది బిల్లు. ఒకసారి చేతి సరిపోయాయి, అది విషయం చక్రమే, మరొక తిరుగుతూనే ఉంటుంది బిల్లు. అది సరిసిన ప్రతి బిల్లు వచ్చేస్తుంది. మన వ్యవసాయం వచ్చిన మార్పు వల్ల ఎవరు లాభపడుతున్నారు, ఎవరు నష్టపోతున్నారు అంటే ప్రజలు నష్టపోతున్నారు, ప్రజలు లాభపడుతున్నారు. దీనికి విరుగుడు కావాలి. మా వంతు మేము ప్రయత్నిస్తున్నాం, అది సరిపోవడం లేదు ప్రయత్నం. ఇప్పుడు ఈ సమయంలోనే ఈ అంశం పైన చంద్రజయం గారు సఫల యాత్ర ప్రారంభం చేశాక నేను చాలా సంతోషపడ్డాను. సరే, నేను రేపటికి నా మీద వస్తాయి విమర్శలు వచ్చినప్పుడు నేను నిలబడతాను. నేను తప్పు చేయలేదు కాబట్టి. అందరు స్వాములు లాంటి స్వామి కాదు పాపం, నేను సపరేట్ స్వామి. నిజాన్ని గట్టిగా చెప్పేవాడు, ఒక లౌకిక వ్యవస్థ అంకితం ఉన్నట్టు వ్యక్తి. దాన్ని నేను నిర్భయంగా చెప్పాను. ఇప్పుడు ఈయనకున్న కెపాసిటీ కదా తక్కువ చాలా మంది ఎంపీలు అయిపోయారు. ఉత్తరప్రదేశ్ నుంచి చూస్తే అందరూ స్వాములే ఎంపీలు ఫుల్గా. అలాంటి జరిగిపోలే, తనంతా కరెక్ట్గా కృషి చేస్తున్నాడు ఆయన యాంగిల్. ఇప్పుడు సమాజం బాగుపడాలంటే మేము ఒక్కడే చేస్తాం కూడా కుదరదు. జీవరాశులకి ఆరాధ్యాంశాన్ని గొప్పది. పుట్టుడికి ఇటుడికి ఎవరు పర్మిడికి బాధలు. అయితే ఆ సంధికాలు నువ్వేం చేస్తున్నావని, పుట్టడం, చనిపోవడం, పుట్టినాక వ్యవసాయం, చదువులు, వ్యాపారం, పిల్లలు కనుక్కోవడం, పోవడం, అంతేనా? మన జనం పవిత్రమైంది. గుడ్డు, గోద, చెట్టు, చెమ్మ జీవరాశులే, మనం జీవరాశులే. వాటికి మన తేడా ఉంది కదా. కాబట్టి ఈ జన్మలో పవిత్రమైనటువంటి మానవ జన్మ చాలా గొప్పది. ఈ ఉన్న స్థానం సమాజానికి అంతో ఎంత చేయాలి. ఏమైనా చేయండి, సమాజాన్ని నాశనం చేయబాకండి, ప్రకృతిని ధ్వంసం చేయబాకండి. ఉన్న ప్రకృతిని పెంచుకొని పోషిస్తాం. మనమంతా కర్తవ్యం ఉన్నంత చేస్తాం, పెంచుకొని చేద్దాం. సదస్సు అనంతరం చిన్నజీయర్ స్వామి సిద్ధార్థ యోగా విద్యాలయం నుంచి రామదాసు ధ్యాన మందిరం వరకు సఫల పాదయాత్రను చేపట్టడం జరిగింది.